హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ. మనం ఇప్పుడు నాగోల్లోని గణేష్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడి హైట్ వచ్చి 15 అడుగులు. అలాగే ఈ వినాయకుని బూత్గా రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్న గణేశుని చూసుకున్నట్టయితే 10 అడుగుల గణేష్ విగ్రహం. ఈ వినాయకుడికి కలరింగ్ అలాగే అన్నీ కూడా రెడీ అయ్యి ఉన్నాయి. ఇది మామూలుగా డెమో కింద పెట్టారు. అలాగే ఇంకో పక్కన ఉన్న గణేశుని చూసుకుంటే మహారాజా స్టైల్లో ఉన్నట్టుగా, అలాగే పైన బ్యాక్గ్రౌండ్లో సింహం, అలాగే కింద చూసుకుంటే కుందనపు వర్క్, అలాగే గుడి పక్కన మూషికం, అలాగే మహారాజ్ స్టైల్లో కూర్చున్నట్టుగా ఈ వినాయకుని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఇది హైదరాబాద్లోని చింతామణి స్టైల్లో తయారు చేసిన మహారాజా వినాయకుడి స్టైల్ ఇది. ఈ వినాయకుడిని రెడీ చేయడం అయింది. అలాగే ధోతి మిగతా వినాయకుడు చూస్తుంటే ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా మిగిలిన ధోతి అలాగే కుందనపు ఇవే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ వినాయకుడికి కుడి పక్కన సింహాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే ఈ వినాయకుడికి రెండు వైపులా 2 సింహాలను తయారు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుడికి ఈ ధోతి ఈ కట్టడం చూసుకున్నట్టు ఈ మొత్తం అన్ని వినాయకుడు అదే స్టైల్లో ఒక్కొక్క గణపయ్య ఒక్కొక్క స్టైల్లో తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడు మొత్తం ధోతి ఒకటి కట్టడం, అలాగే కుందనపు ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. అలాగే మీరు చూసుకున్నట్లయితే మరో పక్క ఈ వినాయకుడి 4 చేతులతో ఉన్నారు. ఈ వినాయకుడికి కూడా కుందనపు వర్క్ అయితే అయిపోయింది, కానీ ధోతి ఒకటి మాత్రం మిగిలింది. ఈ గణేశుడికి కుందనపు వర్క్ అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది.